మా కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటారు, రాజకీయం అనేది గేమ్ కాదు, మనకు సంబంధించినంత వరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని. అంతే నిబద్ధతతో 10 ఏళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం. అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి, మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి, మన పల్లెలు ఎట్లా బాగుండాలి, ఏ టాస్క్ మాకు మా నాయకుడు ఇస్తే, ప్రజలు ఇస్తే దాని నిబద్ధతతో తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దేదానికి తాపత్రయపడుతూ అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం. మేమెన్నడూ టైంపాస్ కార్యక్రమాలు చేయలేదు. ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి, ప్రత్యర్థుల పిల్లల మీద బురద జల్లి, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి, ప్రతిపక్షాలను మరి కావాలని హరాస్మెంట్ చేసి ఆ టైప్లో టైంపాస్ పని చేయలేదు. మా నాయకుడు గొప్పతనం ఏంటంటే ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. మేనిఫెస్టోలో చెప్పని హామీలను, మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఒక రైతు బంధు అయితేనేమి, ఒక కళ్యాణ లక్ష్మి అయితేనేమి, ఒక కేసీఆర్ కిట్ అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, ఎన్నో కార్యక్రమాలు మేము మేనిఫెస్టోలో చెప్పలేదు. కానీ చెప్పకపోయినా ప్రజాహితం కోసం మరి 10 ఏళ్ల పాటు మేము పనిచేసాం. ఇవాళ బాధ అనిపిస్తున్నది, ఎంక్వైరీలతో కాదు, ఎంక్వైరీలకు భయపడేటోడు ఎవడు లేడు, బాధపడేటోడు ఎవడు లేడు. కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది.